కాళేశ్వరంపై సీబీఐ విచారణ వేగవంతం చేసేందుకు సీఎంతో కలిసి ప్రధాని కలుస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే ప్రధాని అపాయింట్మెంట్ ఖరారవుతుందని చెప్పారు. సీబీఐ విచారణకు కేంద్రం సహకరించాలని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని, కాళేశ్వరం అవినీతిలో అక్రమ సంపాదన రికవరీ చేయాల్సిందేనని ఆయన అన్నారు. త్వరలో బీఆర్ఎస్ లో చీలికలు ఖాయమన్నారు కోమటిరెడ్డి. అన్ని సాక్ష్యాలు ఇచ్చి మొదటి ముద్దాయి కేసీఆరే అని ఆయన చెప్పిండు. హరీష్ రావు నెక్స్ట్ అని చెప్పిండు. వీళ్ళు 32 మంది ఇంజనీర్లకు శిక్ష పడాలని చెప్పిండు. దాని ప్రకారం అసెంబ్లీలో చర్చించి సిబిఐకి ఇచ్చినాం. ఇచ్చి ఎన్ని రోజులైంది? ఈ రోజుకి ఘోష్ కమిటీ మీద మీరు సిబిఐకి పోలే. మొత్తం రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా 1,00,000 కోట్లు రికవర్ చేయాల్సిందే. ప్రధానమంత్రి గారిని RRR దాని మీద టెండర్ క్యాబినెట్లో పెట్టాలని కలవాలని అపాయింట్మెంట్ అడిగినాం. రేపు మాపో అపాయింట్మెంట్ నాకు కన్ఫర్మ్ అవుతుంది. ఈ సిబిఐ దాని మీద కూడా వెంటనే మీరు, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, సిబిఐ మా చేతులు లేదా స్వతంత్ర సంస్థ అంటారు అని. ఏ రాష్ట్రాల్లో ఎవరి మీద సిబిఐ ఎంక్వైరీలు అవుతున్నాయి, ఎవరు జైల్లోకి పోతున్నా అందరికీ తెలుసు. కానీ ఆయనకు ఒక మాట చెప్పడం ప్రధానమంత్రిగా ఆయనే అన్నాడు. నువ్వే అన్నావు కదా ఏటీఎం లాగా మారిపోయిందని. నువ్వు సిబిఐ వాళ్ళకు ఒక మాట చెప్పండి మీరు. మరి ఇంత క్లియర్ కట్గా ఘోష్ కమిటీ ఇచ్చినప్పుడు ఇప్పటికే టీం వచ్చేది ఉండే. తప్పకుండా ప్రధానమంత్రి కలుస్తాం, హోమ్ మినిస్టర్ అమిత్ షాను కూడా కలుస్తాను. నేను యాజ్ ఎంపీగా నాకున్న పరిచయాలతో దీని మీద తప్పకుండా ఇంజనీర్స్ కానీ